నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. జోయల్ చాప్టర్ 2:23లో ఆ థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. చూడండి, నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షం అంటే స్పెషల్ ఉంటుంది అనమాట. అంటే అప్పుడప్పుడు వర్షం పడుతుంది, కానీ తొలకరి వర్షం అంటే రెయిన్ సీజన్లో భారీగా పడుతుంటుంది. ఒక్కొక్క సమయంలో 2-3 రోజులు 4 రోజులు పడుతూ ఉంటుంది. అప్పుడు మనకి రోడ్లు మునిగిపోతూ ఉంటుంటాయి, మన చెరువులు మన కాలువలు ఫుల్ అయిపోతూ ఉంటాయి, భూమి నిండుగా తడిసిపోతుంది. ఇంక మళ్ళీ వర్షం లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇంకే పంట వేసినా వచ్చేస్తుంది, దిగుబడి బాగా పండుతుంది. తొలకరి వర్షం యొక్క స్పెషల్ ఏంటంటే పంట బలముగా పండుతుంది అనమాట. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే మీ జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుంది, దేవుని వాక్యం మీ మీద కుమ్మరించబడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు. వాక్యం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. మీ పొలము, మీ ఆక్వాకల్చర్, పాడి పంటలు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీరు చేసే ప్రతి భూమి ఫలిస్తుంది, పంట ఫలిస్తుంది. వర్షం అనేది ఇన్వెస్ట్మెంట్ కూడా సూచన, పెట్టుబడికి ఆధారం లేదు కదా, ఎలాగ స్టార్ట్ చేయాలనుకుంటామో. తొలకరి వర్షం దేవుడు ఎన్నిక చేసిన ధనం నీ దగ్గరికి వస్తుంది. దేవుడి యొక్క ప్రణాళికలు ఉన్న మనుషుల్ని కనపడతారు, వారి ద్వారా సహాయము కలుగుతుంది. ఇలా చూసుకుంటే చాలా రకాల స్పిరిచువల్ మీనింగ్స్ ఉన్నాయి. తొలకరి వర్షము ఆశీర్వాదపు జల్లులు మీకు జరుగుతాయి. ఇక అన్ని పనులు దేవుడు చేస్తాడు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ.
యేసు ఉన్న చోట జీవం ఉంటుంది. ఆమేన్. యేసు ఉన్న చోట జీవం ఉంటుంది. మీరు ఈ ప్రార్థనా శక్తికి వచ్చిన మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎన్ని సమయాలు అటెండ్ అయ్యారో ఏది వ్యర్థం కాదు సుమా. 100% ఎన్ని సమయాలు వచ్చి అభిషేకంలో పాలు పొందావో అన్ని దీవెనలు తప్పక పొందుకుంటావు. తైలాభిషేకములో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని రాజ్యము చేరుతారు, పరలోక రాజ్యం వెళ్తారు. మనము తల వంచి యేసు నామములో తైలాభిషేకంలో పాలు పొందితే, మీకు తైలాభిషేకం చేసే దైవజనుడు మామూలుగా పిలువబడిన వాడు కాడు. పుట్టకముందే దేవుడు గర్భములో రూపింపబడక మునిపే పేరు పెట్టి నా తండ్రికి దేవుడు చెప్పాడు, నీకు మగపిల్లోడిని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేకము మన ప్రవర్తన, మన సాక్ష్యము, మన మాటలు లోకములో ఉన్న వారికి ఎర్రితనంగా ఉంటుంది, దేవునిలో ఉన్న మనకి దేవుని శక్తి అయి ఉంటుంది. హల్లెలూయా. ప్రియులరా, ఎందుకు ఇన్ని వేల మంది తండోపతండాలు వచ్చి పడిపోతున్నారంటే, ఎక్కడ ఏ వాక్యము, ఎక్కడ ప్రవచనము ప్రకటిస్తున్నానో అక్కడ పరిశుద్ధాత్ముడు 100 దాన్ని నెరవేరుస్తా ఉంటాడు. హల్లెలూయా. గుంటూరులో చూడండి, 2 బిడ్డలను ఎత్తుకొచ్చింది ఆమెకి అబార్షన్ అయ్యి 4 సమయాలు అబార్షన్ అయింది. ఎన్ని సమయాలు అబార్షన్ అయిపోతే ఇంకా పిల్లలు నిలబడరు, పుట్టరు అంటే ఆమె ప్రార్థనా శక్తికి వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు, దీవించినప్పుడు ఏమవుతుందంటే, తైలము అభిషక్తుడు, దీవించే ప్రార్థన చేసే సేవకుడు పిలువబడిన వాడైతే, ఏర్పరచబడిన వాడైతే, అభిషక్తుడైతే, ఆ మనుషుడు నోటి నుండి ఏది పలుకుతున్నాడో అక్కడ విడుదల జరుగుతుంది. ఆమేన్. తైలము తీసుకుని ప్రతిష్ఠ చేసి నువ్వు గర్భం ధరిస్తావు, దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడు, కీడు పోయిందని. తైలము ద్వారా ఏమవుతుందంటే మన శిరస్సు మీద పొంచి ఉన్న కీడు పోతుంది. హల్లెలూయా. చూడండి ఆ సాక్ష్యం చూడండి. స్వప్న వీరు గుంటూరు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. అబ్బాయి పుట్టిన తర్వాత 4 సార్లు అబార్షన్ అయింది. అబార్షన్స్ అవుతూ ఉండడం వల్ల గర్భసంచి చాలా బలహీనంగా ఉంది. మీకు ఈ పిల్లలు పుట్టకూడదు, ఒకవేళ గర్భం నిలబడినా కూడా అది పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా పుడతారనే నమ్మకం లేదు. మీరు బలహీనంగా ఉన్నారు, గర్భసంచి కూడా చాలా బలహీనంగా ఉన్నదని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకంకి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకొని ఫలం తీసుకొని వెళ్ళారు. ఫలం తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి తిరిగి వారికి 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు కృప చూపించి గర్భం వచ్చేలాగా సహాయం చేశారు. గర్భం వచ్చిన తర్వాత కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇది అనుకోకుండా నీకు ఇన్ఫెక్షన్ వల్ల, వేరే కారణాల వల్ల గర్భం అయితే వచ్చింది, కానీ అది కవల పిల్లలు ఉన్నారు గర్భంలో, వారు పుట్టే వరకు కూడా బ్రతుకుతారనే నమ్మకం లేదని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు తను ఇక్కడికి వచ్చి దైవజనులతో మళ్ళీ ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు చెప్పారు, నీకు దేవుడు ఇచ్చింది ఇది, వారు ఆరోగ్యంగా పుడతారని చెప్పినప్పుడు అదేవిధంగా దేవుడు కార్యం చేసి 2 కవల పిల్లల్ని, బాబులు, ఎంతో ఆరోగ్యమైన చక్కటి కవల పిల్లల్ని దేవుడు వారికి అనుగ్రహించారండి. దైవజనులు నిదర్శన్ అని వారికి నామకరణం చేయడం జరిగింది. 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని 2 కవల పిల్లల్ని వారికి ఇవ్వడం జరిగింది. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అనుకున్నది దర్శనం, మనం కన్న కల దర్శనం, అది నెరవేరింది నిదర్శనం. ఈ అన్నదమ్ములు ఇద్దరికి అది పెట్టారనమాట. తొందరలో వీళ్ళిద్దరు చూడండి గొప్పవాళ్ళు అయిపోతారు. ప్రార్థనా శక్తిలో పుట్టిన పిల్లలు ఈ 2 బోడిగుండ్లు చూడండి రేపు ఏం చేస్తారు. ఇంతవరకు 5400 మంది ఇంతవరకు మన నోటీస్కి వచ్చారు. ఇంకా చాలామంది నోటీస్కి రావాల్సిన వారు ఉన్నారు.
మీకు ఎలాంటి పిల్లలు కావాలో కోరుకోండి. ఏ బోడిగుండు కావాలో, ఏ ముక్కు కావాలో, ఏ కళ్ళు కావాలో మీరు ఏది అడిగితేదే. ఆమేన్. ఇది ప్రార్థనా శక్తి అంటే దిగి వచ్చిన పరలోకం. మీకు గుర్తుపెట్టుకోండి, పైనుండి దిగి వచ్చిన పరలోకం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక కవల పిల్లలను చూడండి, వాళ్ళు అదంత విచిత్రంగా ఉందంటే అది చూడండి. ఇంకొక ఇద్దరు కవల పిల్లలు, ఆమె అంటది, అయ్యగారండి నాకు ఇద్దరు కవల పిల్లలు కావాలంది. సరే ప్రభువా ఇద్దరు కావాలంటే ఇచ్చేవి బాబు అన్నాను. ఆయన కూడా సరే అన్నాడు. సరే అంటే మొత్తం మీద వచ్చి ఊడిపడ్డారు లోపల. పడితే మళ్ళీ అంటది, ఆ ఇద్దరు కూడా ఒకరు మగపిల్ల కావాలి, ఒక ఆడపిల్ల కావాలి. సరే కంగారు పడకు చెప్తానులే అని ప్రార్థన చేసి వాళ్ళ భర్తకి ఒక అరటిపండు ఇచ్చి, ఇదిగో నీ భార్యకి ఇచ్చేయి, నీ భార్య గర్భంలో ఇద్దరు కావల పిల్లలు ఉన్నారు అని ఇస్తే, మళ్ళీ స్కాన్కి వెళ్తే అదే వచ్చింది. మగబిడ్డ ఆడబిడ్డ కావాలని చెప్పండి పాస్టర్ గారు అంది. సరే అన్నాను. ఆ మగబిడ్డ ఆడబిడ్డ పుట్టారు. వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చింది, మన సాక్ష్యం ఇచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏది చదువుతున్నామో బైబిల్లో, ఏది ప్రకటిస్తున్నానో అది మన కళ్ళ ముందు దేవుడు జరిగిస్తున్నాడు. ఇందులో ఏమైనా మాయ ఉందా, మంత్రం ఉందా? ఇందులో ప్రార్థనా శక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవిత యాత్రలో ఎన్నో శోధనలు. ఆమేన్. ఈ శోధనలన్నిటికీ పరిష్కారం ప్రార్థనా శక్తే. ఆయన కుడి హస్తం మనతో ఉంది. మీరు భయపడకండి, నేనున్నాను, ప్రార్థిస్తున్నాను మీ కొరకు. మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఆమేన్. మీ కన్నీళ్ళు ముత్యాలు అవుతాయి, మీ దుఃఖము దీవెనగా మారుతుంది. నేను మీ మధ్య ఎంతకాలం వస్తానో నాకు తెలియదు. ఒక ప్రవక్తగా దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. అందుకనే నా బలము, నా పూర్ణ బలం అంతా కూడా సేవ ఖర్చు పెడుతున్నాను. ఎందుకంటే ఒక వాగ్దానం ద్వారా జన్మించాను. అందుకే మీ మీద చేతులుంచి ప్రార్థన చేయడం ఏంటంటే ఇది దైవ స్పర్శ మీకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు దీనిని అనుభవించండి. మీరు తర్వాత చరిత్రల కింద చెప్పుకుంటారు ప్రార్థనా శక్తి. అప్పుడు తైలాభిషేక ప్రార్థన ద్వారా ఆ దైవజనుడు ప్రవచించిన ప్రతి ప్రవచనము మా కుటుంబాల్లో మా పిల్లలు ఇలాగ స్థిరపడ్డారని చెప్తారు. తొందరలోనే చెప్పేస్తారు చరిత్రలతో కూడిన సాక్ష్యాలు. ప్రియులరా, మీరు బాగా ఆలోచన చేయండి. అందుకనే మీరు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చినప్పుడు చాలా క్రమముగా, అసలు ఆ దైవజనుడు ఆ తైలముతో నన్ను హస్తనిక్షేపణ చేస్తే చాలు అని పరిగెత్తాలి. అంత విలువగా తీసుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది. దీని ద్వారా దైవిక స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక ఆమెకి క్యాన్సర్ కంతులు ఏకంగా 30 ఉన్నాయి, నిమ్మకాయలాగా. ఎన్ని ఉన్నాయి? 30 క్యాన్సర్ కంతులు లోపడుండి కుళ్ళిపోతే ఇంక చచ్చిపోతావు బ్రతకు అన్నాడు గుంటూరులో. ఆమె తైలాభిషేక ప్రార్థన పరిగెత్తుకొచ్చింది. తైలముతో ప్రార్థన చేస్తే, అమ్మ నీకు ఆయుష్ ఉంది, నువ్వేం చచ్చిపోవు, కీడంతా పోతుందంటే అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే 30 కంతులు తీశారు అమ్మలోంచి. ఎన్ని కంతులయ్యి? 30 ప్లేట్లో పట్టుకొచ్చి పెట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. బతకు అని చెప్పాడు డాక్టరు. దైవజనుడు నా ద్వారా దేవుడిచ్చిన మాట, నువ్వు బ్రతుకుతావు, గొప్ప సాక్ష్యం చెప్తావుటే. పెద్ద ఇల్లు కట్టింది, తన కుమారుడు ఇల్లు కట్టాడు. గుంటూరు వచ్చి పెద్ద సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం చూద్దామా? అది సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల 3 దేవాది దేవుడికి నాకు నిండు వందనాలు. ఇదే అయ్యగారు తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి
30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే, నేను దేవుడికే ప్రార్థన చేసే, హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా, చిన్నప్పటి నుంచి నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది. మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాలు లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరెవరు భయపడకండి. ఏదైనా మీ శరీరం లోపల ఏదైనా కంతులు వచ్చినా, మీకు అది క్యాన్సర్ కంతుల్లాగా అనిపించినా, ఒకవేళ క్యాన్సర్ అయినా, మీకు దేవుని వాక్యం ఉంది, భయపడకండి. ఆమేన్. నేను ప్రతిష్ఠ చేసిన ఈ తైలము మీరు అవసరమైతే నోట్లో వేసుకోండి, వేసి రక్తం కానీ, అది లోపల యాసిడ్ వేసి కడిగినట్టు కడిగేస్తుంది అంతే. మీరు పరిగెత్తుకు వెళ్ళిపోకండి, ఎక్కడికైనా హాస్పిటల్కి పరిగెత్తుకుపోకండి, ఎక్కడికో వెళ్ళిపోకండి, డబ్బులు ఖర్చు పెట్టకండి. మోకరించి ప్రార్థన చేయండి. నీ పెదవుల ప్రార్థనకి గొప్ప జవాబు వస్తుంది. ఆమేన్. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ నెలలో ఇచ్చిన గొప్ప మాట. మరి ఇంతవరకు 2 ఎపిసోడులు నేను దాని విషయంలో మాట్లాడాను. మరొక అంశము దేవుడు ఇక్కడ మీ మధ్య అనుగ్రహించబోతా ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు తెరవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. నేను నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకుడిగా నా నుండి దైవవాక్కు మీకు వచ్చేది ఏంటంటే, పరలోకం నుండి దిగి వచ్చింది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మీకు ఏమొచ్చింది? మీకు దేవుడు వాగ్దానం ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగంటే ఏంటి? వెలుగంటే అందరూ చెప్పాలి. వెలుగంటే ఏంటి? వెలుగంటే ఏంటి? వెలుగుగానే ఉన్నాం కదా, వెలుగులో ఉన్నాం కదా అనుకుంటారు మీరు. వెలుగు అంటే తేజస్. నీకు వెలుగు వచ్చింది. ఆమేన్. అంటే నీలో తేజస్సు వచ్చింది. తేజస్. తేజస్ అంటే ఏంటి? పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురుని తయారు చేస్తారు. దేనికోసం అంటే ఏదో కొత్త తేజస్సు మనలోంచి బయటకు చూపించాలని. వెలుగు అనగా తేజస్. రెండవది, వెలుగు అనగా దైవ స్వరూపం. రెండవది ఏంటి? దైవ స్వరూపం. వెలుగు అనగా దేవుని మహిమ. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అంటే నీ బాధ, నీ బంధకాలు అన్నీ కూడా విడిచిపెట్టబడి నీవు వెలుగులో అడుగు పెడతావు. అప్పులు ఎక్కువైపోయినాయి అనుకోండి, ముఖములో తేజస్సు ఉంటుందా? చెరువులు పాడైపోయినాయి అనుకోండి, ముఖంలో తేజస్సు ఉంటుందా? అల్లుడు కూతురు వదిలేసాడు అనుకోండి, ముఖంలో తేజస్సు ఉంటుందా? గట్టిగా చెప్పాలి. మరి తేజస్సు ఎప్పుడు వస్తుంది? డాక్రా రుణం కొట్టేసాడు అనుకోండి, ఏమొస్తుంది? ఆడు కొట్టడం ఎలాగన్నా కానీ ఇప్పుడే వచ్చేసింది మీకు, ఇంకా వచ్చేసింది అదిగో తేజ. అదే తేజస్సు అంటే. ఆహాహా అని అవుతున్నారు పైగా. మన హృదయానికి ఆనందకరమైన మాట విన్నప్పుడు మన ముఖములో నుండి తేజస్సు వస్తుంది.
ఆమెన్. వెలుగు అనగా దేవుడు. ఆమెన్. అంటే దీని అర్థం ఏంటంటే నీకు దేవుడు వచ్చాడు, దేవుడు నీ మీదకి వచ్చాడు. దేవుడి మహిమ ఎవరి మీదకి వస్తే వారు తేజస్సుగా ఉంటారు. ఆయన మహిమ వచ్చిందనుకోండి, ఆయన వెలుగు వచ్చిందనుకోండి, పాడైపోయిన నీ కిడ్నీ జమ్మని మామూలు అయిపోతుంది. లివర్ పాడైపోతే మనిషి రూపంతా తేజస్సు పోతుంది. కిడ్నీ పోతే మనిషి తేజస్సు పోతుంది. లంగ్స్ పోతే మనిషి తేజస్సు పోతుంది. నీ లంగ్స్, లివర్, కిడ్నీ ఎప్పుడైతే మంచి హెల్దీగా ఉన్నాయో నీ ముఖము, నీ కాళ్ళు, నీ చేతులు నిగనిగలాడిపోతూ ఉంటుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనారోగ్యంతో బాధపడుతున్నావా? నాలో ఏదో రోగం ఉందని వేదనతో కృంగిపోతున్నావా? నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. దేవుడే నీ మీదకి వచ్చాడు. దేవుని వెలుగు నీతో ఉంది. అప్పులు బాధల్లో ఇరుక్కుపోయేవేమో, ఎవడో అప్పు ఇవ్వట్లేదేమో, అప్పుల వాళ్ళు నిన్ను భయంకరంగా తిడుతున్నారని దిగాలుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవేమో. రా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. రా, నీకు వెలుగు వచ్చిందని చెప్పే దమ్మున్న దేవుడు నీకు చెప్తున్నాడంటే ఆ అప్పు తీర్చి మిగిలిన సొమ్ము ఏం చేసుకుంటావో చేసుకో అనే దానికి అర్థం అనమాట. అది అప్పులైపోయిన వాళ్ళరా, ఆర్థికంగా బాధపడుతున్న వాళ్ళరా, మీరందరూ కుబేరులు అయిపోతున్నారు అంతే. మీరు బాగుంటారు, ఆశీర్వదించబడతారు, మీ దరిద్రం పోతుంది. ఎందుకంటే ఈరోజు వాగ్దానం ఇది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు నా చీకటిని వెళ్ళగొట్టేడని నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా చపడుడి నాట్యం చేయాలి, గొంతులేయాలి. ఎందుకంటే మన దేవుడు చీకటిని వెళ్ళగొట్టాడు, రోగాన్ని వెళ్ళగొడతాడు, ఆర్థిక బాధలు కొట్టివేస్తాడు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు వచ్చిందంటే నీ ఇంట్లో పెళ్లి కుదురుతుంది. నా దేవుడు నా మీద ఉన్నాడు, నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా దేవుడు నా గుండె నిండా ఉన్నాడు. నేను నీ దగ్గర 500 అప్పు తీసుకున్నా అన్నది కరెక్టే, కానీ నీకు కావాలంటే నేను 5 లక్షలు అప్పు ఇస్తాను వడ్డీ లేకుండా. అలా మాట్లాడబోతున్నాను. అందరు తలలో వంచండి, అందరు లేచి నిలవబడి బలమైన ఆశీర్వాదంతో నువ్వు వెళ్ళబోతున్నావు. ఇక మీదట నీ వెలుగు కొండ మీద పట్టణముగా ఉండబోతా ఉంది. కొండ మీద పట్టణము ఎలా మరుగుగా లేకుండా అందరికీ కనబడుతుందో, నీ గొప్ప మేడ, నీ గొప్ప శుభకార్యము ప్రజలందరికీ తెలుస్తుంది. అయ్యో ఎంతో ఏడ్చారు, ఎంతో బాధపడ్డారు, దేవుడే వారిని ఆశీర్వదించాడు. ఈ పొలం ఎవరిది? ఫలానా వారిది. ఈ ఇల్లు ఎవరిది? ఫలానా వారిది. ఈ కారు ఎవరిది? ఫలానా వారిది. వారికి ఎలాగొచ్చింది? యేసయ్య వారిని ఆశీర్వదించాడు. అందరూ లేచి నిలబడి, చనిపోతున్నానేమో, ఆరోగ్యం పాడైందని అనుకున్నామేమో, ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరిపోతున్నాయి. నెరవేర్పు ప్రారంభమైంది. మళ్ళీ కొత్త చిగురు పడతావు. కొత్త అవకాశాలు దేవుడు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి నీకు వెలుగు వచ్చి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు ఆకాశం వైపు చాపండి, తలలు పైకెత్తండి. అయ్యా, నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేసేనా? అయ్యా, నీకు విరోధంగా నేను ఏదైనా తప్పిదము చేసేనా? నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. ఈరోజు నీ వర్తమానం ద్వారా మాట్లాడావు, నీ వాగ్దానం ద్వారా ఆశీర్వదించావు, మహాబలం ఇచ్చావు. నాకు నేను ప్రకటిస్తున్నాను, మీరు ఆమేన్ ఆమేన్ అంటూనండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కొంత భూమి కలిగి ఉంటావు,
నూతన గృహము కలిగి ఉంటావు. అనేక మందికి ఆరోగ్యం కలిగిన సాక్ష్యం ఇస్తావు. దేవుని వెలుగు నీ మీద ఉంది. నీ బిడ్డ జీవితంలో గొప్ప కార్యము చూడబోతున్నావు. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉండండి. తల పైకెత్తి కళ్ళు మూసుకుని చేతులు జోడించి యేసుని రక్షకుడుగా స్వీకరించండి. యేసయ్య పాపాలు క్షమిస్తాడు. యేసయ్య రోగాన్ని తొలగిస్తాడు. మనశ్శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి నాకు కావాలి యేసయ్య, నీవు కావాలి యేసయ్య, నా గుండె నిండా ఉండాలి, నా శిరస్సు నుండి పాదం వరకు నీ మహిమ ఉండాలని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా.